అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే గత 4 రోజుల నుంచి కూడా విజయవాడలో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున ఏమేం చేయాలి, వాళ్ళు ఫుడ్ అయితేమి, వాళ్ళు వాటర్ అయితేమి, వాళ్ళ పాల ప్యాకెట్లు అయితేమి, లేకుంటే ఇంకోటి ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఆయన స్వయంగా ఆ అన్నాన్ని, ఫుడ్ని, అలాగే వాటర్ బాటిల్ ఎన్ని కూడా ఆయన దగ్గరుండి ప్రజలకు అందిస్తున్నారు. ఆ బాధితులు వాళ్ళకి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు పనిచేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఆయన అదే పని మీద ఉన్నాడు. రివ్యూలు పెట్టడం, ఆ బాధితులను కలవడం, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఇంకా సమస్యలు, వాళ్ళని ఎప్పుడు మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన తపన పడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కూటమి ప్రభుత్వం అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అలాగే జనసేన కానీ, టీడీపీ కానీ, వాళ్ళ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అదే పనిగా పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న క్వశ్చను, చాలామంది జర్నలిజం పేరు చెప్పుకొని కొంతమంది దొంగలు ఉంటారు. ఆ దొంగలు అడుగుతున్న క్వశ్చను, అలాగే దళిత కార్డు వేసుకొని మేము దళితులము అని చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది దొంగలు అడుగుతున్నారు. అలాగే దొంగ మళ్ళీ పేరు చెప్పేస్తా కానీ ఎందుకు పెద్ద ఇదేం కాదు కానీ జడ శ్రావణ కుమారు దళితుడని చెప్పేసి ఒక దళిత కార్డు వేసుకొని నిన్నటి పొద్దు నుంచి కూడా ఏదో నేహావో ఏహో ఆ ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరామర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాగే పోతున్న మహేష్ మన దగ్గర జనసేనలో ఉన్నాడు, వాడు కూడా ఇందాక మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అని చెప్పి చాలా మంది రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, ఎందుకు పరామర్శించడానికి రాలేదని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. అలాగే నాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు, అన్న ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. గతంలో అధికారంలో లేనప్పుడు, ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు, పవర్ ఆయన చేతిలో లేనప్పుడు ఆయన వరద బాధితుల్ని ఎన్నోసార్లు పరామర్శించడం జరిగింది, వాళ్ళకు అండగా నిలబడటం జరిగింది. అలాగే కౌలు రైతులకు కూడా అండగా నిలబడడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం లేకపోయినా ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా వరద బాధితులైతేమి, లేకుంటే ఎలాంటి ఈ ప్రకృతి వచ్చిన ఆయన ప్రతి దిక్కు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడానికి ఖచ్చితంగా వెళ్తున్నారు. అది మన గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా కానీ ఆయన ఎంతగా పనిచేశాడు, ఆయన ఎంత ప్రజల కోసం ఎంత తాపత్రయపడాడు మనం అందరం చూసాం. అందరం చూసాక కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, కొంతమంది అయితే పేర్లు అనవసరం, అనుకో పేరుంది కానీ కొంతమంది అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా బలుపు ఎక్కువైపోయింది, అధికారం మతం ఎక్కువైపోయింది. అందుకే ప్రజలు గత 4 రోజుల నుంచి వరదల్లో బాధపడుతుంటే కనీసం పట్టించుకోలేదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. నాకు ఒక తమ్ముడు కూడా ఫోన్ చేసి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి పదవచ్చలకు ఏమన్నా మార్పు ఏమైనా వచ్చిందా, లేకుంటే ఏమైనా ఎక్కువైందా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను ఆ తమ్ముడికి చెప్పాల్సింది నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం చూసుకొని, అధికారం ఉంది కదా మనం ఏం చేస్తే అది చెల్లుతుందని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే పనైతే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి అధికారం ఆ బలుపు కానీ ఎక్కితే మీరు ఆ ప్రెస్ మీట్ల మీద కూర్చొని అక్కడ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించరు. ఇలా వైసీపీ సోషల్ మీడియాలో కూర్చొని వాడి చింత ప్రదీప్ ఉన్నాడు, చింతతొక్క ప్రదీప్, వాడు ఇంకా ఉన్నారు కదా పోరంబోకున్న వాళ్ళందరూ కూడా విమర్శించకపోయి ఉండరు. ఆయన కాడ బలుపు ఉంటే జైలు బొక్కల్లో దోసి జైల్లో పెట్టుంటారు. ముట్టికి కాలు ఎరగొట్టి జైల్లో పెట్టుంటారు. ఆయన కానీ బలుపు ఎక్కుంటే, కానీ ఆయన బాధ్యతగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రతిరోజు రివ్యూలు పెడుతూ ఆయన శాఖ మీద ఆయన ఖచ్చితంగా చేసుకుంటూ పోతున్నారు.
సరే, ఈయన ఎందుకు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, ఇంత జరుగుతున్నా ఎందుకు రాలేదంటే కారణాలు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఊరికే రారు కదా. ఏ అధికారం లేనప్పుడే, చేతిలో ఏ పదవి లేనప్పుడే, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పుడే అన్ని సమస్యల మీద పోరాడిన వ్యక్తి ఇప్పుడు అధికారం ఉంది, కూటమి అధికారంలో ఉంది. ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఇంత అధికారం పెట్టుకొని ఆయన రాకపోతే ఆయన్ని విమర్శిస్తారు అని ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయన రాకుండా ఉంటాడా? అధికారం లేనప్పుడే ఆయన వచ్చాడే. అధికారం ఉంటే ఇంకెంత శ్రద్ధగా పనిచేస్తున్నారు. అధికారం లేనప్పుడు ఆయన అంత బాధ్యతగా పనిచేసిన ఆ వ్యక్తి ఇప్పుడు అధికారం చేతిలో ఉంటే ఇంకెంత బాధ్యతగా పనిచేస్తాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన వరదలు స్టార్ట్ అయినప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని నాకు తెలిసింది, నేను కనుక్కున్నది, నాకు కొంతమంది చెప్పింది. నన్ను చాలా మంది అడిగారు కాబట్టి ఎందుకు రాలేదన్నా కొంచెం కనుక్కంటే నేను కనుక్కునింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన 3 రోజుల పాటు ఏదో పూజ కార్యక్రమాలు ఏదో పెట్టుకున్నాడంట. నేను విన్నాను. ఆయన బేసిక్గా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆయన పుట్టినరోజు ఆయన బయటికి రాడంట. ఆయన ఇంట్లోనే ఉంటాడంట. పుట్టినరోజు ఆ సందర్భంగా ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడంట. సో ఆ సందర్భంగా అలాగే కొన్ని పూజా కార్యక్రమాలు ముందుగా పెట్టుకున్న ఆ కార్యక్రమాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఈ 3 రోజులు కూడా ఆయన రాలేకపోయాడు. కానీ ఆయన ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటున్నాడు, ఏమేం చేయాలో తెలుసుకుంటున్నాడు. నాకు తెలిసింది రేపు పవన్ కళ్యాణ్ గారు ఒక 11:30కి షెడ్యూల్ ఫిక్స్ అయింది అని చెప్పేసి నాకైతే ఒక చిన్న సమాచారం అందింది. అది ఎంతవరకు నిజమైతే నేను కన్ఫర్మ్గా చెప్పలేను. రేపు వస్తారని మాత్రం ఖచ్చితంగా వస్తారు. రేపు 100% రేపు వస్తారు. దాని మీద షెడ్యూల్ కూడా రివ్యూ అయింది, డిస్కషన్ చేసింది. రేపు మీడియా కూడా ఇస్తారు అదని చెప్పేసి నాకు ఆయన చెప్పాడు. బట్ అది ఎంతవరకు నిజమో నాకు ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చి పరామర్శించి అసలుకి వీళ్ళని తొందరగా మళ్ళీ ఎప్పట్లాగే మామూలుగా ఇల్లు కానీ, వీళ్ళు వాతావరణం కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళు నష్టపోయిన ఆస్తులు కానీ, వాళ్ళు ఎంత మేరకు ఆస్తులు నష్టపోయారో అవన్నీ చూసుకొని ఆయన దగ్గరుండి ఆ లెక్కలు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకోబోతున్నారని చెప్పేసి నాకు అందిన సమాచారం, నాకు తెలిసినంత వరకు సమాచారం. రేపు రాబోతున్నారని. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. గత ముఖ్యమంత్రి లాగా వానలు అయిపోయిన తర్వాత, అంటే వరదలు పోయిన తర్వాత, జనాలు అల్లాకొల్లాలు అయిపోయిన తర్వాత కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పుడు అడుగుతున్నా, నా కొడుకులు నిజంగా వీళ్ళు ఒక అమ్మ అబ్బకు పుట్టింటే నిజంగా వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అవి పట్టించుకోలేదు, అన్నం పెట్టలేదు, వాటర్ బాటిల్ ఇవ్వలేదు, అసలు బోట్లలో జనాలు తరలించలేదు అని చెప్పేసి నాన్న రకాలు అడుగుతున్నారు కదా. నా కొడకల్లారా, మీరు ఈ 3 రోజుల నుంచి సంకనాగుతున్నారా? మీరు ఈ 3 రోజుల నుంచి ఎవడ సంకనాగుతున్నారు? మీరు ఒక్క వాటర్ బాటిల్ ఒక్కడికన్నా ఇచ్చారా? పోరం పోక నా కొడకల్లారా, ఒక్కడికన్నా. నిన్న సోకాలందరూ వచ్చారు. సోకాలుగాడు పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు, గొప్పలు చెప్పుకున్న నిన్న వచ్చారు కదా, నిన్న మాట్లాడారు కదా, వచ్చి షేకండ్ ఇచ్చి హాయ్ బాయ్ చెప్పేసి పోయారు. ఒక్క వాటర్ బాటిల్ అని ఇచ్చారా మీ నాయకుడు? ఒక్క వాటర్ బాటిల్ అన్నా, ఒక్క పులిహార పొట్లమని ఇచ్చారా? నా కొడకల్లారా, మీరు వచ్చి ప్రభుత్వం ఎలా చెయ్యాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు వచ్చి మాకు చెప్తారు, కూటమి ప్రభుత్వం మీరు చెప్తారు. గతంలో మీరు ఎలా చేశారో మాకు తెలుసు కదా. గత 3 రోజుల నుంచి ఒక్క నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఒక్క నా కొడుకు కూడా రాలా బయటికి. ఒక్క నా కొడుకన్నా వచ్చి ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వాల. ఇలాంటి నా కొడుకులు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నాకు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. నాకు తెలిసింది అది, రేపు పవన్ కళ్యాణ్ గారు 11-11:30 లోపు ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిందంట. రేపు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగబోతున్నాడు అని చెప్పి నాకు సమాచారం. సో అందుకోసం చెప్తామని వీడియో చేసిన. జై హింద్.